చూద్దాం సార్. అటు వైఎస్ వారింట ఆస్తి పంచాయతీ అయితే మధ్య కాలంలో సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా విపరీతంగా ట్రోల్ అవుతోంది. అసలు జగన్ షర్మిల ఆస్తుల వివాదంపై విజయమ్మ ఒక కీలకమైన ప్రకటన చేశారు. 2009లో వైఎస్ మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కూడా కుటుంబ ఆస్తులే అని ఒక లేఖ రాశారు విజయమ్మ. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, అన్ని ఆస్తులను నలుగురు మనుషులకు సమానంగా పంచాలన్నది వైఎస్ఆర్ అసలు ఉద్దేశమని అన్నారు. దీనికి సంబంధించి ఒక నోటరీని కూడా రిలీజ్ చేశారు. గుట్టుగా ఉన్న ఇంటి పంచాయతీని విజయమ్మ మళ్ళీ ఎందుకు బయటపెట్టారు? నోటరీ చేసి మరీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు షర్మిలకు జగన్కు మధ్య విజయమ్మ నలిగిపోతున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అయితే వస్తున్నాయి సార్. సో దీనికి సంబంధించి ఏమంటారు? నలిగిపోవడమే స్పష్టంగా మీకు షర్మిల వైపు ఉన్నానని ప్రకటించేసింది. కోర్టులో సబ్మిట్ చేసి ఫైట్లో కూడా బహిరంగంగా లేఖలు విడుదల చేయడంలో కానీ, ఇప్పుడు నోటరైజ్ చేసిన లేఖ విడుదల చేయడంలో కానీ, సో జగన్ వర్సెస్ షర్మిల ఉన్న ఆస్తి పంచాయతీలో విజయమ్మ క్లియర్గా బిడ్డ వైపు ఉన్నది. సో ఎవరికైనా, ఏ తల్లికైనా కొడుకు బిడ్డల మధ్య పంచాయతీ ఉండి తాను ఒకవైపు ఉండాల్సి వచ్చినా కూడా అది బాధాకరమే కదా. కారణాలు ఏదైనా ఏ మదర్కైనా చాలా ఆవేదనతో కూడింది. ఎందుకంటే ఇదే జగన్ను ప్రజల ముందుకు తీసుకొచ్చి నా కొడుకును రాజశేఖర రెడ్డి బిడ్డను మీ చేతిలో పెడుతున్నాను, మీరే చూసుకోవాలి అని జగన్ కొరకు ఊరూరు తిరిగి ప్రచారం చేసింది తల్లి కదా. సో అందువల్ల సాధారణంగా ఏ తల్లి అయినా ఆ బాధ ఉంటుంది. ఆ మాట కడితే షర్మిలకు కూడా రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొరకు పాదయాత్ర 100 కిలోమీటర్ల పాదయాత్ర పంచాయతీ వచ్చినప్పుడు బాధ, ఆత్మీయత, అనుబంధాలు ఇవన్నీ ఏమైనా అనే బాధ, ఆవేదన ఉంటుంది. ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని పదవులు అలంకరించినా, ఎన్ని ఆస్తులు పోయినా, పోయేటప్పుడు అయితే పట్టుకపోం. పోయేటప్పుడు మిగిలేది ఆత్మీయతలు, అనుబంధాలే. ఆత్మీయతలు, అనుబంధాలే కరువైనప్పుడు జీవిత సారమే పోయినట్టుగా భావిస్తారు. అందువల్ల మీరు అన్నట్లు విజయమ్మ నలిగిపోతలేదు, ఖచ్చితంగా నలిగిపోతారు. ఎందుకంటే కుటుంబం రాజకీయంగా భర్త ముఖ్యమంత్రిగా చాలా పేరు తెచ్చుకున్నాడు, కొడుకు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు. సో ఇలాంటి రాజకీయంగా చాలా ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఈ కుటుంబంలో జరిగే పరిణామాలు మనం చాలా ఇబ్బందులకు తెస్తుంది. ఏ మదర్కైనా అది సహజం కదా. సో కానీ మనకు ఈ ఆస్తి పంచాయతీలు, రాజకీయ పంచాయతీలు ఇదేమి కొత్త కాదు. పొలిటికల్ ఫ్యామిలీస్ దేశం అంతటా ఇది ఉంది. కొన్నిసార్లు ఆస్తి పంచాయతీ ముందుకు రాకపోవచ్చు, రాజకీయ పంచాయతీ ముందుకు రావచ్చు. కానీ ఆ రాజకీయ పంచాయతీకి మూలంగా అంతర్లీనంగా ఆస్తి పంచాయతీలు కూడా ఉంటాయి. టోటల్గా ఉండవని చెప్పలేము. కానీ ఇక్కడ ఆ రాజకీయ పంచాయతీ కన్నా ఆస్తి పంచాయతీ ముందుంది. షర్మిల తనకు పదవి కావాలని అదంతా ఆ ఘట్టం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకు కవిత ఉంది, కవిత ఆస్తుల పంచాయతీ కూడా ఉంటే ఉండవచ్చు. కానీ రాజకీయ పంచాయతీ సమాజం ముందు ప్రజెంట్ చేయబడుతుంది. కానీ షర్మిల జగన్ల మధ్య ఉన్న పంచాయతీ అది ఆస్తి పంచాయతీగానే ప్రజెంట్ చేయబడుతుంది. సో రాజకీయ పంచాయతీ అయితే కొత్త కాదు. మీకు బీహార్లో మీకు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం బహిరంగంగానే పంచాయతీ ఉండదు. ఆఖరి కూతురు కూడా ఈ మధ్య నేను కుటుంబంతో సంబంధాలు తెగదంపులు చేసుకుంటున్నా అని ప్రకటించేశారు కదా. సో అన్నదమ్ముల మధ్య అయితే మామూలు ఘర్షణ లేదు కదా. అక్కడ లాలూ యాదవ్ కూడా నలిగిపోతున్నాడు కదా. సో అటు తేజస్వికి చెప్పాలా, తేజ్ ప్రతాప్ చెప్పాలా అని. కరుణానిధి, అలగిరి, స్టాలిన్ల మధ్య నలిగిపోయాడు, పక్కకు అలగిరి పక్కకు పోయాడు. సో మీకు కుటుంబంలో భిన్నమైన ఆకాంక్షలు ఉంటాయి కదా. అందువల్ల మీకు ఇదేమి ఎన్టీ రామారావు కుటుంబంలో చూడలేదా మనం? ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడుకు మామాళ్ళకి మధ్యనే అతిపెద్ద పంచాయతీ కదా అది. ఇంకైతే చాలా హిస్టారికల్ పంచాయతీ. ఆ తర్వాత మీకు చంద్రబాబు నాయుడుకు రామారావు కొడుకు బావమర్దుల మధ్య మీకు హరికృష్ణకు పంచాయతీ, హరికృష్ణ బయటికే వెళ్ళిపోయాడు. తర్వాత ఇద్దరు అల్లుళ్ళ మధ్య దగ్గుపాటికి చంద్రబాబు నాయుడుకు మధ్య ఘర్షణ. ఇప్పటికీ పురంధేశ్వరి తన తండ్రి పెట్టిన తెలుగుదేశంలో లేదు కదా, కాంగ్రెస్లో ఉండే, తర్వాత బీజేపీలో చేరింది. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా దగ్గుపాటి కుటుంబం వెళ్ళింది కదా. సో అందువల్ల మీకు తెలుగుదేశానికి అత్యంత తీవ్రమైన ప్రత్యర్థులైన కాంగ్రెస్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వెళ్ళారు కదా. నేను ఇంకా లక్ష్మీభారత్ గురించి, హరికృష్ణ వీళ్ళంతా బయటికి వెళ్ళారు కదా. సో అందువల్ల ఇవన్నీ మీకు రాజకీయ కుటుంబాల్లో పెద్ద పెద్ద పొలిటికల్ ఫ్యామిలీస్ కదా, బిజినెస్ ఫ్యామిలీలో కూడా చూస్తుంటాం మనం. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య పంచాయతీ కావచ్చు, చాలా పెద్ద పెద్ద బిజినెస్ ఫ్యామిలీలో కూడా ఉంటుంది.
సో అందువల్ల రాజకీయాలు వ్యాపారము రెండూ ఏకమైనప్పుడు ఇక పంచాయతీ మామూలుగా ఉంటుందా? చేయాల్సి వచ్చింది. విజయమ్మ వెనకుండి ఎవరైనా కథను నడిపిస్తున్నారా? నోటరీ చేసి మరి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు జగన్ కూడా ఇంతవరకు కూడా ఎక్కడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు అంటే ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. జగన్ స్పందించకపోవచ్చు కానీ జగన్ మీడియా స్పందిస్తున్నారు ఆల్రెడీ. మీకైతే షర్మిల పైన గట్టిగానే స్పందిస్తున్నారు. విజయమ్మ విషయంలో అంత గట్టిగా స్పందించాలంటే సెన్సిటివిటీ ఉంటుంది కదా. సో అందువల్ల జగన్ అయితే వ్యూహాత్మకంగా జగన్ కానీ భారతి గారు కానీ ఎక్కడా స్పందించడం లేదు. సో మీకు రాజకీయ కుటుంబాల్లో అంత తొందరగా స్పందించరు కదా. ఎన్టీఆర్ కుటుంబంలో అంత ఇష్యూస్ అయినా కూడా మీకు బహిరంగంగా అందరూ స్పందించలేదు మీరు గమనిస్తే. అందువల్ల ఈ ప్రాబ్లం మీకు అనివార్యంగా ఉంటుంది. పొలిటికల్గా వచ్చే గొడవలు, ఆస్తుల గొడవలలో మీకు ఎవరో వెనకాల ఉండి నడిపిస్తారా అంటే విజయం అంత అమాయకురాలు కాదు కదా. రాజశేఖర రెడ్డి భార్యగా రాజకీయ అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి తల్లిగా రాజకీయ అనుభవము. సో అందువల్ల విజయమ్మకి ఏ అనుభవము లేక పూర్తి అమాయకురాలు అనుకుంటే పొరపాటు. సో విజయమ్మను షర్మిలను ఎవరో వెనకాలండి నడిపిస్తారన్నది వైసీపీ వాదన. ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనుకునే నరేటివ్ ఏంటంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని. ఎందుకంటే ఇది మా తల్లి చెల్లి ఇష్యూ కాదు, నాకు మా తల్లి చెల్లికి కాదు పంచాయతీ, నాకు చంద్రబాబు నాయుడుకి పంచాయతీ. చంద్రబాబు నాయుడు వీళ్ళని ఉపయోగించుకుంటున్న నా మీద, నా దురదృష్టవశాత్తు నా తల్లి చెల్లి అలా ఉపయోగపడుతున్నారు అని ఒక రకంగా తల్లి చెల్లితో పోరాటం అంటే రాజకీయంగా నష్టం కనుక అది చంద్రబాబు నాయుడుతో పోరాటంగా వైసీపీ దాన్ని ప్రజెంట్ చేస్తుంది. కానీ షర్మిల కావచ్చు, విజయమ్మకు కావచ్చు, వాళ్ళ వెనకాల ఎవరో ఉండి కీ ఇస్తే నడిచేంత వాళ్ళు కారు. వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సొంతగా చేయగలుగుతారు కదా. అయితే ఒకసారి ఇష్యూ జగన్ వర్సెస్ విజయమ్మ, జగన్ వర్సెస్ షర్మిల అయినాక సో తెలుగుదేశానికి పండుగ కాదా అది, ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుల మధ్య ఘర్షణను వైసీపీ ఉపయోగించుకోలేదు. ఇప్పటికీ కూడా ఆ ఎన్టీ రామారావు అప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ చేసినటువంటి వీడియోల్ని ఇప్పటికీ కూడా మీకు సాక్షి మీడియాలో ప్రసారం చేయరా? వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయరా? అంటే తమ ప్రత్యర్థి కుటుంబంలో పంచాయతీలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థులు వాడుకుంటారు. కానీ మూలము ప్రత్యర్థుల వల్ల అన్నీ అనుకోను. ఇలా పరిణామాలకు సంబంధించినప్పుడు ప్రత్యర్థులు వాడుతుంటారు దాన్ని. సరే.